మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలు మీకు శుభం కలుగునుగాక. దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. బాగున్నారా? మరో విషయం మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, మన శక్తి ఏమిటో మనకు తెలియాలి. చాలాసార్లు ఎదురు అనే శక్తిని గురించి గొప్పగా చెబుతూ ఉంటాం. వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి, వాళ్ళు బలవంతులండి, వాళ్ళు తెలివిగల వాళ్ళండి, వాళ్ళ సమర్థులని మనం ఎంతసేపు ఎదురు అని గురించి చెబుతుంటాం. మనకున్న పెద్ద బలహీనత ఏమిటంటే, మన శక్తి మనకు అర్థం కాదు. మనం ఓపిక ఎంతో, మన చదువు ఎంతో, మన తెలివి ఎంతో, మన బరువు ఎంతో, మనం ఏం చేయగలము అది అంచనా వేయం. కారణం ఏంటంటే, ఒకరిని గణపరచడం, మనల్ని తక్కువ చేసుకోవడం, ఇదే మనల్ని వెంటాడుతుంది. ఏ వ్యక్తిని చూడండి, నేనెంతట్లేని నా పరిస్థితి ఏమిటి అంటే అర్థం ఏంటంటే, నీవేమో శక్తిహీనుడుగాను ఎదురువాడిని దేవుడు బలవంతుడిగా చేశాడని చెప్పకనే చెబుతున్న ఒక నగ్న సత్యాన్ని లోపల మూలుగుతూనే ఉంటుందిగా. అంటే దేవుని మీద ఏమిటి నాకు శక్తిహీనుడిగా చేశాడని. కానీ ఎప్పుడు అలా అనుకోవా. కారణం ఏంటంటే, అందరినీ సమానంగా చేశాడు, ఊపిరి ఊదాడు, సమస్త దేవుళ్ళు సమానంగా దయచేశాడు. అయితే నిన్ను గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం కంటే, నువ్వు చెప్పే ఒక విలువైన ఘనమైన కార్యం ఏమిటో చెప్పనా? నిన్ను గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుని అంచనాలు వేసుకుని దేవునిపై ఆధారపడు. మీకు ఒక వాక్యాన్ని ఈ విషయంలో జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 18:18 అందులో ఇలా రాయబడింది: భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడను, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడను. అంటే విప్పడం, బంధించడం ఆ శక్తి నీకుందన్న సంగతి తెలుసా? బంధించడం నీ చేతిలో ఉంది, విడుదల చేయడం నీ చేతిలో ఉంది. ఈ మాట వింటే కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు. ఇది దేవుడు క్రైస్తవులకి ఇచ్చిన గొప్ప భాగ్యం, ప్రభువుని నమ్మిన వారికి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకు ఒక ప్రార్థనా శక్తి ఉంటుంది, ప్రార్థన చేస్తారు. రక్షించబడి ప్రభువును స్తుతిస్తూ పవిత్రమైన జీవితం జీవించి చేతులెత్తి ప్రార్థన చేసే వారి జీవితంలో ఆ ప్రార్థన శక్తి కలిగింది, ప్రభావమై ఉంటుంది. అందుకని అంటాడు కదా, మీరు అంటే రక్షించబడిన మీరు, పాపం నుంచి వేరే ప్రతిష్ట కలిగి ప్రభువు కొరకు జీవిస్తున్న మీరు, రక్తం ద్వారా శుద్ధీకరించబడిన మీరు వేటిని బంధించడానికి ఇష్టపడి ప్రార్థన మొదలు పెడతారో మీ ప్రార్థన వాటిని బంధిస్తుంది. వేటిని విడగొట్టాలి, విప్పాలనుకుంటారో భూమి మీద కాదు పరలోకంలో కూడా ఆ కార్యం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి మీకు తేలిగా అర్థమైతే చెప్తాను. ఈ ఎరుకు చాలా అడ్డుగా నిలబడిందిగా, దాన్ని పొరపాటున పడగొట్టడం అనేది సాధ్యం కాదు, ఎంత ప్రయత్నం చేసినా. కానీ బైబిల్ అంటుంది మీరు దాన్ని పడగొట్టగలరు, విప్పగలరు. బంధించాలన్నా విడుదల చేయాలన్నా మీ చేతుల్లో ఉంది. చుట్టూ తిరిగారా 7 సార్లు, 7వ రోజు 7 మార్లు తిరిగారా? అంతెత్తు ఎరుకో కోడగోడలు ఏమైపోయాయి? నేలమట్టానికి ఒరిగిపోయాయిగా. దానికి ప్రబలమైన కారణం ఏమిటి? లేఖనాల ప్రకారం మనకున్న ప్రార్థనా శక్తి, స్తుతి శక్తి, దేవుని ఆనుకుని మనం ఆరాధించడం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక్కసారి మీ జ్ఞాపకం చేస్తాను. క్రొత్త సంవత్సరంలో ఒక నెల దొర్లి వెళ్ళిపోతుందిగా. వెళ్ళిపోయేటప్పుడు ఇప్పటి వరకు నువ్వు వేటిని బంధించావు? చీకటి శక్తులను బంధించావా? నీకు విరోధంగా లేచిన చీకటి కార్యాలను కానీ, మీ ఇంట్లో వచ్చే నష్టాలను కానీ, బంధకాలను కానీ, రోగాలను కానీ బంధించగలిగావా? అంటే ఇదంతా అని ఆలోచనలో పడబాకండి. నీకు ఆ శక్తి ఉంది. నీకు దేవుడిచ్చిన ప్రార్థన అన్నం కొరకు, ప్రయాణం కొరకు, పడక కొరకు కాదుగా. ఈ ప్రార్థన ద్వారా సాతాన్నేమో వెనక్కి వెళ్ళగొట్టగలవు, నువ్వు బంధించే వాటిని బంధించగలవు, విడగొట్టే వాటిని విడగొట్టగలవు. మరి ఆ రోజున మీరు ఆ విధంగా చేయగలిగితే, మన నాయకుడు మోషే సముద్రం వైపు చేయి పైకెత్తి కర్రలా చాపాడుగా. నిర్గమకాండం 14 మీరు చాలాసార్లు చూశారుగా, చదివారుగా. అయితే వెంటనే సముద్రం పాయలైందిగా. అంటే అర్థం ఏంటంటే, అధికారాన్ని వినియోగించుకుంటే దాన్ని స్థిరపరిచే దేవుడు ఉన్నాడు. ఎంతకీ వాక్యం చదవటం, కళ్ళు మూసిన ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయటం అయిపోతుంది. కానీ నేను బంధించేవాడిని, నేను విడుదల చేసేవాడిని. ఈ హోదా, ఈ హోదాతనం, ఈ అధికారం యేసు రక్తం ద్వారా నాకు అనుగ్రహించబడింది అని నువ్వు ఆలోచించి అలా ప్రార్థన చేయగలిగితే, సాతాను కబంధ హస్తంలో రక్షణ లేకుండా కొన్ని కుటుంబాలు ఉన్నాయిగా, వాటిని విడిపించవచ్చుగా. సమస్యలు వచ్చి పడుతున్నాయిగా, అనారోగ్యమే కానీ, అప్పులే కానీ, నిరాశే కానీ, ఆ కట్లన్నీ తెంచవచ్చుగా. దీనికి మీరు దేవుడు శక్తి ఇచ్చాడుగా. ఆ విషయాన్ని గమనించి మీరు ఎప్పుడైతే ఆ పని ప్రారంభిస్తారో అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది. విడిపించుటకు, బంధించుటకు అధికారం కలిగిన మీరు ఆ కృప చేత నడిపించబడి జయము చూచుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఇచ్చిన ప్రార్థనా శక్తిని వినియోగించి జైవీరుడుగా సాగడానికి, సాతాను దుర్గాలు కోల్చడానికని బలమైన సాధనాలుగా వీరిని వాడుకొనండి. కుటుంబాలను దీవించండి. వెంటాడుతున్న శాపం నుంచి వారు విడుదల పొందాలి. పిల్లలకు, పెద్దలకు క్షేమము, రక్షణ కలగాలి. గర్భిణీ స్త్రీలకు, పసిపిల్లలకు క్షేమం కలగాలి. ఎదిగిన పిల్లల వివాహం జరగాలి. నిరుద్యోగ సమస్య పరిష్కరించబడాలి. కార్యం చేసి మహిమ పొందండి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి సమాధాన, సంతోష, రక్షణ వాగ్యంతో పిల్లలందరినీ దీవించండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.